హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో రీసెంట్గా మనకి సుప్రీం కోర్ట్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్కి సబ్ కేటగరైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అలో చేసింది, రైట్? సో దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజింగ్. చాలా మంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్గా ఉన్నారు. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఎవరైతే సివిల్స్ అలాగే గ్రూప్ 1 స్టేట్ పిఎస్సిస్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అనాలిసిస్ ఆల్సో ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫ్యాక్ట్స్, రైట్? అనాలిసిస్ కూడా ఇష్యూ ఏంటి అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇష్యూ గురించి ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా రిజర్వేషన్ అంటే ఏంటి ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ఓబీసీ రిజర్వేషన్, తర్వాత మనం షెడ్యూల్డ్ క్యాస్ట్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది కూడా మనం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం, రైట్? ఫస్ట్లీ ద కంటెక్స్ట్, అసలు ఎందుకు ఇది డిస్కస్ చేస్తున్నాం? ఎందుకంటే రీసెంట్గా సుప్రీం కోర్ట్ హ్యాస్ అలౌడ్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్, రైట్? సో అయితే సబ్ కేటగరైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్లీ మనకి రిజర్వేషన్ అనేది డివైడ్ అయి ఉంది. డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ కమ్యూనిటీస్లో మనకి రిజర్వేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యింది, రైట్? సో మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ కేస్ ఆఫ్ రిజర్వేషన్ మనకి 59.5% ఆఫ్ రిజర్వేషన్, అంటే ఏ సీట్స్ అయినా సరే, అదే ఎడ్యుకేషన్ అయినా సరే, అదే ఎంప్లాయ్మెంట్ అయినా సరే, మనకి టోటల్ అవుట్ ఆఫ్ 100% 59.5% రిజర్వేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అందులో షెడ్యూల్డ్ ట్రైబ్స్కి 7.5%, తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్స్కి 15%, ఓబీసీకి 27%, దెన్ ఈడబ్ల్యూఎస్కి 10%. సో ఈ రిజర్వేషన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. అయితే విత్ ఇన్ ఎస్టీలో చాలా మనకి సబ్ క్యాస్ట్స్ ఉన్నాయి, సేమ్ అలాగే విత్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్లో మనకి సబ్ క్యాస్ట్ అని ఉన్నాయి. సేమ్ విత్ ద ఓబీసీ యాజ్ వెల్. ఓబీసీస్లో కూడా మనకి చాలా మోర్ దెన్ 3,000-4,000 క్యాస్ట్స్ అనేవి మనకి సబ్ కేటగరైజేషన్ అనేది ఉంది. సో సబ్ కేటగరైజేషన్ అంటే ఏంటంటే విత్ ఇన్ ఓబీసీ కమ్యూనిటీలో ఫర్ ఎగ్జాంపుల్ 27% ఉంది. ఏబిసి ఇలా ఈ 27%ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తారు బేస్డ్ ఆన్ ద బ్యాక్వర్డ్నెస్. సమ్ క్యాస్ట్, ఈవెన్ ఓబీసీలో కూడా సర్టెన్ క్యాస్ట్ అనేవి హైలీ అడ్వాన్స్డ్ ఉన్నాయి మనకున్న డేటా ప్రకారం, అలాగే సర్టెన్ క్యాస్ట్ అనేవి బ్యాక్వర్డ్ ఉన్నాయి. సో ఏవైతే మనకి అడ్వాన్స్గా ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్ తగ్గించడం, అలాగే ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో ఇందులో 27%లోనే ఎవరైతే బ్యాక్వర్డ్లో ఉన్నారో వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అలొకేట్ చేయడం, రైట్? సో సబ్ కేటగరైజేషన్ అనేది హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇప్పుడు మనకి ఇది ఏదైతే ఉందో ఈ పర్టికులర్ స్ట్రక్చర్, ఇది వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్, రైట్? సో ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, సో ఇలా వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఇంత పర్సంటేజ్ అని మనకి కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఎనేబుల్ చేశారు పార్లమెంట్ యాక్ట్. అయితే విత్ ఇన్ ఈడబ్ల్యూఎస్, విత్ ఇన్ ఓబీసీ మనకి మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ అనేది క్యాస్ట్ బట్టి, సబ్ క్యాస్ట్ బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్నే హారిజాంటల్ రిజర్వేషన్ ఆర్ సబ్ కేటగరైజేషన్ అంటాం. సో ఇచ్చిన పర్సంటేజ్ ఏదైతే ఉందో దాంట్లోనే మళ్ళీ బ్యాక్వర్డ్నెస్ బట్టి రిజర్వేషన్ అనేది రీడిస్ట్రిబ్యూట్ చేయడం. సో దాన్నే మనం సబ్ కేటగరైజేషన్ అని అంటాం. అయితే ఇప్పటి వరకు ఓబీసీస్కి మాత్రమే సబ్ కేటగరైజేషన్ ఉంది, రైట్? 11 స్టేట్స్లో, నాట్ ఎట్ ద సెంటర్. సో సెంటర్లో మనకి సబ్ కేటగరైజేషన్ లేదు, ఓబీసీ యూనిఫామ్గా 27 ఉంది. అయితే ఇప్పటి వరకు 11 స్టేట్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మనకి సబ్ కేటగరైజేషన్ అనేది ఉంది. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇలా మనకి సబ్ కేటగరైజేషన్ అనేది 11 స్టేట్స్ ఇచ్చున్నాయి, రైట్? అయితే సెంటర్లో మనకి లేదు. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఇప్పటి వరకు సబ్ కేటగరైజేషన్ అనేది ఎనేబుల్ చేయలేదు. ఈవెన్ కొన్ని స్టేట్స్ మనకి ట్రై చేసినా కూడా సుప్రీంకోర్టు చాలా కేసెస్లో సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది చేయడం కుదరదు, ఓన్లీ సెంటర్ మాత్రమే చేయగలదు, అలాంటి ఇనిషియేటివ్ తీసుకురాగలదు అని ప్రీవియస్గా చెప్పింది. అయితే రీసెంట్ ప్రజెంట్ టైమ్స్లో ఫ్యూ డేస్ బ్యాక్ మనకి సుప్రీంకోర్టు అలౌడ్ స్టేట్స్, సో మీకు కావాలంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లో కూడా సబ్ కేటగరైజ్ చేసుకోండి, ఐడెంటిఫై చేయండి డేటా, ఏ క్యాస్ట్ మనకి హైలీ అడ్వాన్స్డ్ ఉన్నాయి, ఏ క్యాస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నాయి. సో వాళ్ళలోనే మీరు ఓబీసీస్కి ఎలా అయితే కొన్ని స్టేట్స్లో మనకి 11 స్టేట్స్లో ఇచ్చున్నారో అలా షెడ్యూల్డ్ క్యాస్ట్ కూడా సబ్ కేటగరైజేషన్ అనేది చేసుకోండి అని సుప్రీంకోర్టు అలో చేసింది, రైట్? సో దిస్ ఈజ్ వాట్ ద కంటెక్స్ట్. దీనికోసమే మనం ఇది డీటెయిల్ డిస్కషన్ అనేది ఇప్పుడు చూద్దాం, ఫైన్? అయితే ఇది ఆల్రెడీ మీకు అర్థమైంది. సో రిజర్వేషన్ క్రైటీరియా, ప్రజెంట్ రిజర్వేషన్ క్రైటీరియా ఇన్ ద ఇండియన్ పొలిటికల్ స్ట్రక్చర్. ఇప్పుడు అసలు రిజర్వేషన్ అంటే ఏంటి? రిజర్వేషన్ అంటే అన్ అఫర్మేటివ్ యాక్షన్, అంటే ఒక పాజిటివ్ యాక్షన్. ఎవరైతే కింద పొజిషన్లో ఉన్నారో వాళ్ళని ఈక్వలైజ్ చేయడానికి, హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఈక్వలైజ్ చేయడానికి మనకి రిజర్వేషన్ అనేది ఒక కాన్సెప్ట్ కాన్స్టిట్యూషన్లో ఎనేబుల్ చేశారు, ఫైన్. ఎందుకని? హిస్టారికల్గా మనకి వేదిక్ టైమ్స్, ఎస్పెషల్లీ లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి తర్వాత వచ్చిన ఏ కింగ్స్ అయినా సరే, సో ఇక్కడ మనకి ఏమైందంటే మన విత్ ఇన్ హిందూయిజం చాలా
వాట్ యు కాల్ వర్ణ సిస్టమ్ అని ఉండేది, రైట్? సో 4 లేయర్స్, బ్రాహ్మిన్స్, తర్వాత క్షత్రియాస్, తర్వాత వైశ్యాస్, దెన్ వీ హ్యావ్ శుద్రాస్, అండ్ దెన్ అన్టచబుల్స్, దే ఆర్ అవర్నాస్. సో ఇలా మనకి చాలా ఇండిస్క్రిమినేషన్ అనేది మనం హిస్టారికల్గా ఫాలో అయ్యాం, రైట్? సో అందుకనే సర్టైన్ సెక్షన్స్ అనేది బ్యాక్వర్డ్ ఉండిపోయారు. దానికోసమని మన కాన్స్టిట్యూషన్ సర్టైన్ ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇచ్చి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ముందుకు పుష్ చేసి అందరినీ ఈక్వల్ చేయాలనేదే ఒక ఆబ్జెక్టివ్, రైట్? సో దానికి అనుగుణంగానే మనకి ఆర్టికల్ 15 అలాగే ఆర్టికల్ 16 ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో మనకి ఆర్టికల్ 15 అలాగే ఆర్టికల్ 16 ఏమని చెప్తుందంటే అందరూ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఈక్వల్గా ఎంప్లాయ్మెంట్కి ఎడ్యుకేషన్కి ఎలిజిబుల్. అయితే పార్లమెంట్ కావాల్సి అనుకుంటే ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో సర్టెన్ సెక్షన్స్ వల్నరబుల్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి కాస్త రిజర్వేషన్ అనేది ఇవ్వచ్చు అని ఈ పర్టికులర్ ఆర్టికల్స్ క్లియర్గా మెన్షన్ చేశాయి. సో ఆల్రెడీ ఆ ఆర్టికల్లోనే ఈక్వల్ అని చెప్పి దాంట్లోనే ఎగ్జామ్షన్స్ కూడా వచ్చింది. ఉమెన్ కానీ ఎవరైనా బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానీ అయినట్టయితే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు. సో అది ఈక్వాలిటీకి ఏమి అగేనెస్ట్ కాదు అని మనకి క్లియర్గా ఆర్టికల్ 15 అండ్ 16లోనే క్లియర్గా మెన్షన్ చేసింది. ఆర్టికల్ 15 అయితే ఎడ్యుకేషన్ కోసం రిజర్వేషన్, ఆర్టికల్ 16 అయితే ఎంప్లాయ్మెంట్ కోసం. సో మనకి ఆర్టికల్స్లోనే క్లియర్గా సోషల్ జస్టిస్ని ప్రమోట్ చేయడానికి అందరినీ ఈక్వలైజ్ చేయడానికి మనకి రిజర్వేషన్ అనేది ఎనేబుల్ చేశారు, రైట్? సో ఇది మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్. సో దానికి అనుగుణంగానే మనకి ఫస్ట్ మెజర్ గవర్నమెంట్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్ ఆల్రెడీ ఎప్పుడో కాన్స్టిట్యూషన్ పెట్టినప్పటి నుంచే ఉంది. అయితే ఓబీసీస్కి అలాంటి రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషన్ పెట్టినప్పటి నుంచి లేదు. ఓన్లీ 1992లో మనకి గవర్నమెంట్ ఓబీసీ రిజర్వేషన్ అనేది తీసుకొచ్చింది. సో చాలామంది కేసెస్ ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. సో ఇందిరా సవనీ కేస్ 1992 సుప్రీంకోర్టు బెంచ్ ఈ ఏదైతే ప్రొవిజన్ తీసుకొచ్చిందో ఓబీసీసీ రిజర్వేషన్ కోసం దాన్ని వ్యాలిడేట్ చేసి చెక్ చేసి వ్యాలిడేట్ చేసింది. సో ఇది మనకి రిజర్వేషన్ అనేది ఇవ్వచ్చు. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్, అంటే దెర్ ఇస్ నో అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. క్లియర్గా ఆర్టికల్ 15-16లోనే మనకి మెన్షన్ చేసింది కాబట్టి రిజర్వేషన్ అనేది ఇవ్వచ్చు అని అప్రూవ్ చేసింది. అంటే పాస్ చేసిన దీన్నే మనం జ్యుడిషియల్ రివ్యూ అంటాం, రైట్? సో ఏదైతే కాన్స్టిట్యూషన్ని అగేనెస్ట్గా ఏదైనా ప్రొవిజన్ తీసుకొస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జేఏసీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయడానికి పార్లమెంట్ పాస్ చేసింది. అయితే సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసింది. ఎందుకంటే జ్యుడిషియల్ అనేది సపరేట్ ఆర్గాన్, సో యూ కెనాట్ మేక్ ఎనీ లా. సో అలా ఓబీసీని కూడా చెక్ చేసి ఓబీసీ రిజర్వేషన్ కూడా చెక్ చేసి అలో చేసింది, రైట్? సో 27% రిజర్వేషన్ అనేది అప్హెల్డ్ చేసింది, రైట్? కొట్టేయలేదు. అయితే కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా చెప్పింది. రిజర్వేషన్ ఇవ్వండి, బట్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ 50%. సో టోటల్ 50% రిజర్వేషన్ అనేది మనకి క్రాస్ అవ్వకూడదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది చెప్పింది. సార్ మీరు అడగొచ్చు క్వశ్చన్, సార్ అయితే ఇప్పుడు 59.5% ఉంది కదా అనొచ్చు. సో ఆ కాంటెక్స్ట్ కూడా మనం నెక్స్ట్ వద్దాం. అయితే ప్రజెంట్ కేసులో మనకి ఇందిరా శివానీ కేసులో 50% కన్నా రిజర్వేషన్ ఎక్కువ ఇవ్వకూడదు అని క్లియర్గా మెన్షన్ చేసింది, రైట్? సో దాంతోపాటు ఇంకొక ఎలిమెంట్ ఏం చెప్పిందంటే రిజర్వేషన్ అనేది నాట్ జస్ట్ క్లాస్, అంటే ఓన్లీ డబ్బులు పరంగా మనీ పరంగా రిజర్వేషన్ ఇవ్వడం కాదు. ఓన్లీ ఇఫ్ యు ఆర్ రిలేటెడ్ టు ద సోషల్ బ్యాక్వర్డ్నెస్, అంటే మనీ పరంగా క్యాస్ట్తో లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మనకి డిస్క్రిమినేషన్ అనేది ఈ హిస్టారికల్ వెర్టికల్ డిస్క్రిమినేషన్ అనేది సోషల్ కాన్సెప్ట్, ఎకనామికల్ కాన్సెప్ట్ కాదు. ఈవెన్ ఏవైతే సర్టైన్ బాటమ్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళు డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు సొసైటీలో, హిస్టారికల్గా ఫేస్ చేశారు. దట్స్ వై రిజర్వేషన్ అనేది నాట్ జస్ట్ ఎకనామికల్ వన్, బట్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద సోషల్ కాన్సెప్ట్ లైక్ క్యాస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేసింది, రైట్? సో ఇది మనకి 2 ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్, 3 యాక్చువల్లీ. ఫస్ట్ వన్ అప్రూవ్ చేయడం, 27% రిజర్వేషన్ అప్రూవ్ చేయడం. తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి 50% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వగలం, మిగిలిన 50 సీట్స్ అనేవి ఓపెన్ కాంపిటీషన్లో ఉండాలి. తర్వాత నెక్స్ట్ ప్రొవిజన్ వచ్చేసరికి మీరు రిజర్వేషన్ ఇవ్వండి, బట్ ఇట్ కెనాట్ బి బేస్డ్ సోల్లీ ఆన్ ద ఎకనామిక్ క్లాస్, అది మనకి సోషల్ కాన్సెప్ట్తో కూడా లింక్ అయి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేసింది, రైట్? సో యాక్సెప్ట్ చేయడంతో మనకి రిజర్వేషన్ పాలసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్ని ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్లో మనకి ఇవ్వడం జరిగింది, రైట్? దాంతోపాటు ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే క్రీమీ లేయర్ను అప్లై చేయమనింది సుప్రీంకోర్టు. మనకి క్రీమీ లేయర్ని అప్లై చేయమంది. క్రీమీ లేయర్ అంటే సర్టైన్ ఓబీసీ సెక్షన్స్, అంటే ఓబీసీస్లో ఉన్న వాళ్ళే
ఎవరైతే ఇన్కమ్ హై ఉందో, రైట్, ఎవరికైతే సర్టెన్ ఇన్కమ్, సో ఆ ఇన్కమ్ ఏంటని సుప్రీంకోర్టు చెప్పలేదు, అది తర్వాత పార్లమెంట్ తీసుకొచ్చింది. ఎవరైతే ఇన్కమ్లో హై ఉన్నారో వాళ్ళని క్రీమీ లేయర్ కింద కన్సిడర్ చేసి రిజర్వేషన్ నుంచి ఎక్స్క్లూడ్ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. ఎందుకంటే విత్ ఇన్ ఓబీసీస్లో సర్టెన్ పీపుల్ లైక్ హైలీ అడ్వాన్స్డ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి, రైట్, అందుకని వాళ్ళని క్రీమీ లేయర్గా కన్సిడర్ చేసి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పింది, రైట్. సో దానికి అనుగుణంగానే మనకి 8 lakhs ఇన్కమ్ ఎవరైతే ఫ్యామిలీ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటారో వాళ్ళ పేరెంట్స్ దానికన్నా అబోవ్ ఉంటారో వాళ్ళందరూ క్రీమీ లేయర్ కిందకు వస్తారు. సో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉండదు. సో నాన్ క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి వీళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. నాన్ క్రీమీ లేయర్ అంటే ఎవరైతే ఓబీసీస్లో బ్యాక్వర్డ్ ఉన్నారో, రైట్. సో ఇలా మనకి క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్గా డివైడ్ చేసి రిజర్వేషన్ అనేది ఇచ్చారు ఓబీసీస్. దాంతోపాటు ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్కమ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మనకి టోటల్ 4 Group 1, Group 2, Group 3, రైట్, Group 4 ఇలా 4 classes ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. సో Group 1 ఆఫీసర్స్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ నాన్ క్రీమీ, అంటే దే బిలాంగ్స్ టు ద క్రీమీ లేయర్, రైట్. సో ఎవరైతే మనకి Group 1 ఆఫీసెస్లో ఎంటర్ అవ్వడమే స్టార్టింగ్ జాబే Group 1 అయితే వాళ్ళు క్రీమీ లేయర్గా కన్సిడర్ చేయాలి. Group 2 పోస్ట్లో ఎంటర్ అయ్యి, రైట్, 40 ఇయర్స్ కన్నా ముందే Group 1కి ప్రమోట్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా క్రీమీ లేయర్ కిందకు వస్తారు. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఎవరైతే Group 2లో ఎంటర్ అయి ఉంటారో వాళ్ళు 40 ఇయర్స్ ఆర్ బిఫోర్ ఎవరైతే Group 1లోకి ప్రమోట్ అయి ఉంటారో వాళ్ళకి కూడా మనకి రిజర్వేషన్ అనేది ఉండదు. దే విల్ బీ కన్సిడర్ యాజ్ ఎ క్రీమీ లేయర్. మిగిలిన ఎవరైనా సరే అది ఇన్కమ్ ఎంత ఉన్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Group 3లో ఎంటర్ అయ్యారనుకోండి, స్టార్టింగ్ 5 lakhs అనుకోండి శాలరీ, యాన్యువల్ ఇన్కమ్, ఒక 10 years తర్వాత 20 lakhs అయిపోయింది, బట్ స్టిల్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. సో వాళ్ళ సన్స్ కానీ డాటర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది, రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఈవెన్ ఎంఆర్ఓ వీళ్ళు కూడా రిజెక్ట్ చేస్తుంటారు ఇన్కమ్ ఎక్కువ ఉందని. సో యూ కెన్ టేక్ ద డాక్యుమెంట్ డైరెక్ట్లీ. ఎవరైతే Group 3 అలాగే Group 4లో ఎంటర్ అయ్యి ఈవెన్ ఇన్కమ్ మోర్ దెన్ 8 lakhs అయినా కూడా వాళ్ళందరికీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. దే ఆర్ పార్ట్ ఆఫ్ నాన్ క్రీమీ లేయర్ అని గవర్నమెంట్ చెప్పింది, రైట్. సో ఇది మనకి క్రైటీరియా, ఓబీసీ యొక్క క్రైటీరియా, ఫైన్. నౌ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, సో మీరు అడగాలనుకున్న క్వశ్చన్, సమ్ పీపుల్ మైట్ హ్యావ్ గాట్ 50% రిజర్వేషన్ క్రైటీరియా మారింది కదా, ఇప్పుడు 59 ఉంది కదా అని మీరు అడగొచ్చు. సో దాంట్లో అది ఎప్పుడు చేంజ్ అయిందంటే 2022. ఈవెన్తో మనకి 2019లోనే గవర్నమెంట్ తీసుకొచ్చింది, ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. అయితే ఫైనల్గా సుప్రీంకోర్టు ప్రొనౌన్సియేషన్ అనేది మనకి 2022లో వచ్చింది. సో 2022లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ విత్ ఇన్ ఓసీస్, రైట్, జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, రైట్. సో ఈ రిజర్వేషన్ని వ్యాలిడేట్ చేసింది సుప్రీంకోర్టు. సో ఏదైతే ముందు బెంచ్ ఎకనామికల్ క్లాసెస్ సోల్గా క్రైటీరియా తీసుకోలేమో అని చెప్పిందో ఆ బెంచ్ డెసిషన్ని రివర్స్ చేసి ఎకనామికల్ సెన్స్ కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు అని ఈ జన్హిత్ అభియాన్ కేసులో మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి రిజర్వేషన్ క్రైటీరియా ఈజ్ అ వ్యాలిడ్, ఫైన్. సో ముందు తీసుకునే ఆల్సో వ్యాలిడ్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది తీసుకొచ్చింది, రైట్. నౌ ద కేస్ ఆఫ్ సబ్ కేటగరైజేషన్, మనకి ఓబీసీస్లో సబ్ కేటగరైజేషన్ అనేది సెంట్రల్ లెవెల్లో లేదు. ఓన్లీ 11 states, ఆంధ్ర, తెలంగాణ, అలాగే కొన్ని స్టేట్స్, తమిళనాడు, ఇలాంటి స్టేట్స్ అనేది సబ్ కేటగరైజ్ చేసింది. అంటే ఓబీసీస్లోనే మోర్ దాన్ 2000-3000 క్యాస్ట్స్ ఉంటే వాళ్ళలో ఏవైతే అడ్వాన్స్ ఉన్నాయో వాళ్ళకి తక్కువ పర్సంటేజ్ ఇచ్చి, అలాగే ఎవరైతే బిహైండ్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఆంధ్ర, తెలంగాణ గవర్నమెంట్స్లో కూడా మీరు స్టేట్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు, రైట్. అయితే సెంటర్లో లేదు ఇప్పటి వరకు సబ్ కేటగరైజేషన్. 27% ఏదైతే ఉందో అది సబ్ కేటగరైజేషన్ అనేది మనకి లేదు, రైట్. సో ఆ సబ్ కేటగరైజేషన్ ఇప్పుడు సెంట్రల్లో కూడా తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ రోహిణి ప్యానల్ ఆర్ రోహిణి కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు చాలా ఎక్స్టెన్షన్స్ దొరికాయి. సో ఎప్పుడో మనకి 2019 or 20లో ఇస్తే అది ఇంకా 10 or 12 ఎక్స్టెన్షన్స్ ఇచ్చి ఇంకా కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు, రైట్. సో ఈ రోహిణి కమిషన్ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది, లైక్ 1 year బిఫోర్. ఏం చెప్పిందంటే 97% ఆఫ్ రిజర్వ్డ్ జాబ్స్ అండ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ బీన్ గార్నర్ బై ఓన్లీ 25% ఆఫ్ క్యాస్ట్. అంటే మనకి 100 seats ఉంటే అందులో 97 seats ఓన్లీ 25% క్యాస్ట్ మాత్రమే బెనిఫిట్ చేసాయి. అంటే మిగిలిన 75% క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో
వాళ్ళంతా కలిపి 3% సీట్స్ మాత్రమే ఆక్యుపై చేశారు. అంటే దీని అర్థం ఏంటి? కొన్ని క్యాస్ట్స్ లాగింగ్ బిహైండ్, కొన్ని క్యాస్ట్స్ దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ జాబ్స్ అండ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సీట్స్ యాజ్ వెల్. సో దే ఆర్ హైలీ అడ్వాన్స్డ్, రైట్? సో దీనికోసమనే సబ్ కేటగరైజేషన్ అనేది చేయడానికి రోహిణి కమిషన్ వర్కౌట్ చేస్తుంది. సో పాసిబిలీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్, రైట్, కమింగ్ ఇన్ ఫ్యూ డేస్, రైట్? సో దిస్ ఇస్ ద కేస్. సో సేమ్ అబ్జర్వేషన్, లైక్ క్లోజ్ టు 1000 అవుట్ ఆఫ్ 2600 ఓబీసీ క్యాస్ట్. ఇప్పటి వరకు మనకి టోటల్ 2600 సబ్ క్యాస్ట్ ఉన్నాయి ఓబీసీస్లో. అందులో అప్రాక్సిమేట్లీ 1000 క్యాస్ట్ జీరో రిప్రజెంటేషన్ ఇన్ జాబ్స్. అంటే వాళ్ళు ఒక్క జాబ్ కూడా తీసుకోలేదు. ఆ పర్టికులర్ ఓబీసీ క్యాస్ట్ ఏవైతే లాగింగ్ బిహైండ్లో ఉన్నారో వాళ్ళు ఒక్క సీట్ కూడా మనకి తీసుకోలేదు అనమాట, రైట్? అంటే దే డిడ్ నాట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రిజర్వేషన్. సో దానికోసమనే మనకి సబ్ కేటగరైజేషన్ అనేది చేయడానికి రోహిణి కమిషన్ అపాయింట్ చేశారు. సో ఏం చెప్తుంది, ఏ రిపోర్ట్ ఇస్తుంది, ఫైనల్గా ఏం డెసిషన్ అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీస్ ఇప్పటి వరకు మన ఇండియాలో ప్రెసెంట్ కండిషన్. సో స్టేట్స్ వాళ్ళు చేస్తున్నారు సబ్ కేటగరైజేషన్, బట్ సెంటర్లో లేదు. సో దాన్ని చేయడానికే రోహిణి కమిషన్ అపాయింట్ చేశారు. సో ఇలాగే మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్లో కూడా సబ్ కేటగరైజేషన్ తీసుకురావాలి అని చూస్తుంది. ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ సబ్ కేటగరైజేషన్ వల్ల రిజర్వేషన్ ఓబీసీస్ ఏమైనా లోస్ అవుతున్నారా? నో, 27% అనేది అలాగే ఉంది, ఇంటాక్ట్. 27% రిజర్వేషన్లో ఏ చేంజ్ అనేది లేదు, రైట్? అయితే విత్ ఇన్ ఓబీసీస్లో మనకి రీడిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అంతే, రైట్? సేమ్ ఇలాగే సబ్ కేటగరైజేషన్ ఏదైతే సుప్రీంకోర్టు అనౌన్స్ చేసిందో ఆ 15% రిజర్వేషన్ అనేది లూస్ అవ్వట్లేదు. ఆ కమ్యూనిటీస్కే, షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీస్కే ఉంది. అయితే దాంట్లో రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఎవరైతే బ్యాక్ ఉన్నారో వాళ్ళని అప్గ్రేడ్ చేయాలనే ఎయిమ్తో మనకి సుప్రీంకోర్టు రీసెంట్గా ప్రొనౌన్స్ చేసింది, రైట్? సో ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చే ముందు మనం డిస్కస్ చేసే ముందు, సో ఇక్కడ మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఆఫ్ రిజర్వేషన్ ఎలా ఉంది అది కూడా మనం తెలుసుకోవాలి, రైట్? సో ఆర్టికల్ 341 ప్రకారం ఎ వెరీ ఇంపార్టెంట్ వన్, ఫైనల్గా ప్రెసిడెంట్ నోటిఫై చేయాలి ఏ కమ్యూనిటీ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉంటుంది, ఏ కమ్యూనిటీ ఉండదు అని ఫైనల్ డెసిషన్ అనేది తీసుకునే పవర్ ప్రెసిడెంట్ మీద ఉంది, రైట్? సో ఆర్టికల్ 341 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 341 ప్రకారం ఓన్లీ ప్రెసిడెంట్ మాత్రమే ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోగలరు. అయితే ప్రెసిడెంట్ తనకు తాను డిస్క్రిషన్లో తీసుకోవడానికి లేదు, పార్లమెంట్ విల్ బి వర్కింగ్ బిహైండ్ హిమ్. సో ప్రెసిడెంట్ ఇస్ జస్ట్ అ నామినల్ హెడ్, రైట్, నాట్ ద పొలిటికల్ హెడ్. సో అందుకని ఫైనల్గా అసెంట్ అయితే ఇస్తాడు, కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్లో పార్లమెంట్ లా అనేది పాస్ చేయాలి. సో పార్లమెంట్ అల్టిమేట్లీ ఏదైనా లా తీసుకొస్తుంది పార్లమెంట్లో. ఎవరినైనా క్యాస్ట్ని ఇంక్లూడ్ చేయాలన్నా, ఏదైనా క్యాస్ట్ని తొలగించాలన్నా షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి, పార్లమెంట్ హ్యాస్ ద యాక్చువల్ రియల్ పవర్. ప్రెసిడెంట్ జస్ట్ నోటిఫై త్రూ ద నోటిఫికేషన్, రైట్? సో ఇది ప్రజెంట్ కేస్ విత్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్. రిజర్వేషన్ ఎక్కడి నుంచి డిరైవ్ అవుతుందంటే వాళ్ళకి రావడమా పోవడమా అనేది ఆర్టికల్ 341 నుంచి జరుగుతుంది, రైట్? సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ క్రైటీరియాలో షెడ్యూల్డ్ క్యాస్ట్ కోసం 15% కోటా ఉంది. రిజర్వేషన్ సపరేట్గా ఎన్ని సీట్స్, 100 సీట్స్ ఉంటాయి, అందులో 15%. సో టోటల్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఎడ్యుకేషనల్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది, రైట్? అలాగే ఆర్టికల్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే రిజర్వేషన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ ఎలా బెనిఫిట్ చేస్తున్నాం అంటే ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఏ బెనిఫిట్స్ అనేవి షెడ్యూల్డ్ క్యాస్ట్కి వస్తున్నాయి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం, రైట్? సో ఫస్ట్ వన్ 15% కోటా ఇన్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్, రైట్? సిమిలర్లీ ఆర్టికల్ 330 ప్రకారం సర్టైన్ సీట్స్ అనేవి లోక్సభలో అలాగే అసెంబ్లీస్లో, స్టేట్ అసెంబ్లీస్లో సర్టైన్ సీట్స్ అనేవి అలొకేట్ చేయాలి అకార్డింగ్ టు ద పాపులేషన్ అనమాట. సో ఎంతమంది అయితే పాపులేషన్ ఆ స్టేట్లో ఉంటారో దాని ప్రకారం మనకి సర్టైన్ సీట్స్, లోక్సభ సీట్స్ అలాగే అసెంబ్లీ సీట్స్ అనేవి అలొకేట్ చేయాలి. సో ఇది మనకి ఆర్టికల్ 330 ఎనేబుల్ చేస్తుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్, ఇంకా కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రమోషన్స్. అంటే నాట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 2లో ఎంటర్ అయ్యారనుకోండి చాలా క్యాస్ట్, జనరల్ క్యాస్ట్, ఓబీసీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అందరూ ఎంటర్ అయ్యారనుకోండి. అయితే ప్రమోషన్ అనేది మోస్ట్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్. ఎవరైతే పెర్ఫార్మెన్స్ బాగా చేస్తారో వాళ్ళని గ్రూప్ 1కి ప్రమోట్ చేయడం అని జరుగుతుంది. సో దీన్ని మనకి డేటా అంతా కలెక్ట్ చేసి మనకి గవర్నమెంట్ ఏం ప్రూవ్ చేసిందంటే ఇక్కడ మోస్ట్లీ హయ్యర్ క్యాస్ట్ మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. లోయర్ క్యాస్ట్ వాళ్ళు జాబ్ ఎంటర్ అవుతున్నారు కానీ ప్రమోషన్ అనేది తెచ్చుకోలేకపోతున్నారు. సో దానికోసమని మనకి ఈ ప్రొవిజన్ కూడా యాడ్ చేసింది పార్లమెంట్. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4A దీని ప్రకారం సర్టైన్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఈవెన్ నాట్ ఓన్లీ ఎంటరింగ్ ఇన్ టు ద గవర్నమెంట్ బట్ ప్రమోషన్లో కూడా మనకి రిజర్వేషన్ ఇవ్వాలి అని ఈ ఆర్టికల్ పార్లమెంట్ తీసుకొచ్చింది, అమెండ్ చేసి తీసుకొచ్చింది, రైట్? అయితే
క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేది ఇప్పటి వరకు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్లో లేదు, రైట్? సో ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రీవియస్ జడ్జిమెంట్స్లో సబ్ కేటగరైజేషన్ అనేది ఓన్లీ పార్లమెంటే తీసుకురాగలదు, స్టేట్ లెజిస్లేచర్స్ తీసుకురావాలని చెప్పడం వల్ల సో ఇప్పటి వరకు మనకి సబ్ కేటగరైజేషన్ ఆర్ లేదా క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ అనే క్రైటీరియా షెడ్యూల్ క్యాస్ట్లోనే లేదు, షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్లోనే మనకి లేదు, రైట్? అండ్ నాట్ ఓన్లీ దట్, ఇంకా కొన్ని రిజర్వేషన్ ఎలిమెంట్స్ ఉన్నాయి షెడ్యూల్డ్ క్యాస్ట్కి. వన్ ఈజ్ ఆర్టికల్ 243D, రిజర్వేషన్ ఇన్ కేస్ ఆఫ్ పంచాయత్. సో పంచాయత్స్ అనేవి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. దాంట్లో సర్టైన్ సీట్స్ అనేవి మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్కి రిజర్వేషన్ ఇవ్వాలి పంచాయత్స్లో అని ఆర్టికల్ 243D చెప్తుంది. సిమిలర్లీ ఆర్టికల్ 233T, ఇది మనకి మున్సిపాలిటీస్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మున్సిపాలిటీస్ అనేది తీసుకొచ్చారు, రైట్? సో దీంట్లో 233T అనేది షెడ్యూల్డ్ క్యాస్ట్కి రిజర్వేషన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ యాజ్ వెల్ as షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్ ఇవ్వాలని మున్సిపాలిటీస్లో ఆర్టికల్ 233T చెప్తుంది, రైట్? అండ్ ఫైనలీ ఆర్టికల్ 335, ఇది మనకి ఒక ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4Aలో రిజర్వేషన్ అనేది ప్రమోషన్స్లో కూడా ఇవ్వాలి అని క్లియర్గా చెప్పింది పార్లమెంట్. అయితే ఆర్టికల్ 335 ఒక కాషన్, అంటే ఒక వార్నింగ్ ఇస్తుంది, మీరు ప్రమోషన్స్ ఇవ్వండి, లాగింగ్ బిహైండ్ కమ్యూనిటీస్కి ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఇవ్వండి, అయితే దట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద అడ్మినిస్ట్రేషన్. సో అది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. సో అడ్మినిస్ట్రేషన్ ఇంపాక్ట్ అవ్వకుండా, రైట్, సో ఈ మెజర్ అనేది మీరు తీసుకోవచ్చు అని ఆర్టికల్ 335 మనకి క్లియర్గా చెప్తుంది అనమాట, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ అండ్ రిజర్వేషన్ అవైలబుల్ ఫర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్స్, రైట్? నౌ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇప్పటి వరకు మనకి సబ్ కేటగరైజేషన్ అనేది షెడ్యూల్డ్ క్యాస్ట్లో లేదు. అయితే రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే విత్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్లో కూడా స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 28 or 29 స్టేట్స్, మీరు సబ్ కేటగరైజేషన్ అనేది చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఓబీసీస్కి ఎలా అయితే చేసుకున్నారో అలా సబ్ కేటగరైజ్ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు మనకి ప్రొనౌన్స్మెంట్ అనేది జరిగింది, రైట్? ఇవ్వడం జరిగింది, ఫైన్. సో ఇది దేనికోసం అంటే సేమ్ ఎలా అయితే డేటా మనకి రోహిణి ప్యానల్ ముందు పెట్టారో ఓబీసీ, సేమ్ షెడ్యూల్ క్యాస్ట్ డేటా కూడా మనకి ఏం చెప్తుందంటే ఓన్లీ సర్టైన్ క్యాస్ట్స్ అనేవి ఎక్కువ బెనిఫిట్ అవుతున్నాయి, సర్టైన్ క్యాస్ట్స్ అనేవి స్టిల్ లాగింగ్ బిహైండ్ అని మనకి డేటా ప్రూవ్ చేస్తుంది. సో దానికోసమనే సుప్రీంకోర్టు మనకి ఎనేబుల్ చేసింది, స్టేట్స్కి పవర్ ఇచ్చింది అనమాట. సో దే కెన్ టేక్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ క్యాస్ట్స్, whether it is OBC or whether it is scheduled caste. So scheduled caste sub categorization allow చేయడమే కాదు, దాని గురించి బిహైండ్లో ఉన్న సీన్స్ ఆర్ ఎలిమెంట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ.